గేమ్లో ఏడబ్ల్యూఎం ఇంకా MA2B ని పర్ఫెక్ట్ వేలో వాడాలంటే మెయిన్ గా మెయింటైన్ చేయాల్సింది అక్యురసీని. మెయిన్ గా స్విచ్ చేయడం. ఈ మధ్య ప్రతి ఒక్క ప్లేయర్ అయితే స్విచ్ చేయడం నేర్చుకుంటున్నారు. ఏడబ్ల్యూఎం లో మనం 100% అక్యురసీని మెయింటైన్ చేసుకుంటూ ఆడాలంటే ఈ రోజు ఈ వీడియోలో అయితే మెయిన్ గా 10 పాయింట్స్ అయితే కవర్ చేస్తాను. 100% అక్యురసీని మెయింటైన్ చేసేటట్టు నేను చేస్తాను. బేసిక్ నుంచి అడ్వాన్స్ వరకు అయితే నేర్పిస్తాను. నెంబర్ 1 ఎయిమ్ టెక్నిక్. ఫస్ట్ మీరైతే గేమ్ సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేయండి. తర్వాత హోల్డ్ ఫైర్ స్కోప్ ని మీరైతే ఆన్ చేసుకోండి. సెట్టింగ్ ని ఆన్ చేసిన తర్వాత ఎయిమ్ ని మనం ఎలా పర్ఫెక్ట్ వేలో వాడాలంటే ఎప్పుడైతే మనం ఏడబ్ల్యూఎం యొక్క స్కోప్ ని యూజ్ చేస్తామో అప్పుడు ఎన్ని పైకి మనం రాండమ్ గా స్కోప్ ని అయితే తీసుకెళ్లకూడదు. ఏడబ్ల్యూఎం యొక్క ఎయిమ్ ని మనం పర్ఫెక్ట్ వేలో వాడాలంటే ఎనిమి నుంచి కొంచెం దూరంలో ఎయిమ్ అయితే ప్లేస్ చేయాలి. ఎనిమి నువ్వు ఎక్కడైతే ప్లేస్ చేసావో ఆ ఎయిమ్ దగ్గరికి వచ్చిన తర్వాత షూట్ చేయాలి. సెకండ్ ట్రిక్ డబుల్ స్నైపర్ 2 ఫింగర్స్ నో స్కోప్. దీనిలో మనం 2 స్నైపర్స్ ని హ్యాండిల్ చేయాలంటే కస్టమ్ హెచ్డీలో ఎన్నో ఫైర్ బటన్స్ ని మనం అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఏడబ్ల్యూఎం ఇంకా MA2B ని మనం పర్ఫెక్ట్ వేలో వాడాలంటే మీరైతే ఒక స్విచ్ బటన్ ని మీరైతే ఆన్ చేసుకోండి. స్విచ్ బటన్ ని మీరైతే ఇష్టం ఉన్న ప్లేస్ లో మీరైతే సెట్ చేసుకోండి. ఏడబ్ల్యూఎం ని హ్యాండిల్ చేయాలంటే మీరైతే స్విచ్ బటన్ ని మీరు పర్ఫెక్ట్ వేలో మీరైతే వాడడం నేర్చుకోవాలి. స్విచ్ చేయడం చాలా స్పీడ్ గా నేర్చుకుంటే రైట్ సైడ్ ఫైర్ చేసిన తర్వాత స్పీడ్ గా స్విచ్ చేసి మనం అయితే ఏడబ్ల్యూఎం ని మంచిగా హ్యాండిల్ చేయొచ్చు. నెంబర్ 3 రిఫ్లెక్స్ షాట్. రిఫ్లెక్స్ షాట్ ఏంటిదంటే ఎన్ని మిడ్ రేంజ్ లో అయినా ఉండండి, షార్ట్ రేంజ్ లో అయినా ఉండండి, లాంగ్ రేంజ్ లో అయినా ఉండండి, మనం ఫైర్ చేసినప్పుడు ఒక్క బుల్లెట్ కూడా మిస్ అవ్వకుండా ఫైర్ చేయొచ్చు. రిఫ్లెక్స్ షాట్ ని మీరు నేర్చుకోవాలంటే ఫస్ట్ మీరైతే ట్రైనింగ్ గ్రౌండ్ వచ్చిన తర్వాత మీరైతే ఏడబ్ల్యూఎం ని తీసుకున్న తర్వాత మీరైతే ఇన్స్టాంట్ గా ఫైర్ చేస్తూ ఉండాలి. రిఫ్లెక్స్ షాట్ ని నేర్చుకోవాలంటే ఫస్ట్ మీరైతే లాంగ్ రేంజ్ నుంచి, తర్వాత షార్ట్ రేంజ్ నుంచి, తర్వాత మిడ్ రేంజ్ నుంచి మీరైతే ప్రాక్టీస్ చేయాలి. ఫస్ట్ మీరైతే కొన్ని షాట్స్ అయితే మిస్ అవుతారు. కానీ మీరు 2-3 డేస్ ప్రాక్టీస్ చేసిన తర్వాత మీ ఫింగర్స్ అనేవి చాలా కంట్రోల్ లోకి వచ్చిన తర్వాత ఎయిమ్ ని అయితే చాలా పర్ఫెక్ట్ గా ప్లేస్ చేస్తారు. ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి, ఏదైనా సరే సింపుల్ గా రాదు, ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది. కాబట్టి మీరైతే ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేయడం వల్ల మీ అక్యురసీ ఇంక్రీజ్ అవుతుంది. నెంబర్ 4 క్రాస్ హెయిర్ రిఫ్లెక్స్ షాట్ నేర్చుకోవడం వల్ల మీరైతే మిడ్ రేంజ్ వరకు మీరైతే కవర్ చేయొచ్చు. ఇప్పుడైతే మనం లాంగ్ రేంజ్ లో ఉన్న ఎనిమిని మనం ఏడబ్ల్యూఎం ని యూజ్ చేసి ఫైర్ చేసేటప్పుడు క్రాస్ హెయిర్ ని ఎనిమి దగ్గరికి తీసుకెళ్లిన తర్వాత మనం అయితే స్కోప్ ని ఓపెన్ చేయాలి. ఇలా చేయడం వల్ల 50% అక్యురసీ ఇంక్రీజ్ అవుతుంది. ఇంకా ఒక్క షాట్ కూడా మిస్ అవ్వదు. నంబర్ 5 మల్టిపుల్ ఎనిమి. ఇప్పుడైతే మనం లాంగ్ రేంజ్ లో ఉన్న ఎనిమిని మనం ఫైర్ చేస్తున్నప్పుడు లాంగ్ రేంజ్ లో ఒక్క ఎనిమి కంటే ఎక్కువ ఎనిమిస్ ఉన్నప్పుడు మనం ఏ ఎనిమిని ఫైర్ చేయాలో చాలా అంటే చాలా కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఇలాంటి సిచ్యువేషన్ లోనే మనం ఒక మంచి కవర్ ని తీసుకొని తర్వాత మనం అయితే ఫైర్ చేయాలి. ఇప్పుడైతే మనం ఏడబ్ల్యూఎం ని యూజ్ చేస్తున్నామో అప్పుడైతే మనం పక్కా ఒక మంచి కవర్ ని తీసుకొని మనం అయితే ఆడాలి. ఇదే ట్రిక్ ని చాలా మంది ఈట్ స్పోర్ట్స్ ప్లేయర్ కూడా చేస్తారు. నంబర్ 6 మీరైతే యూజ్ రైఫిల్ క్యారెక్టర్. ఈ క్యారెక్టర్ ని యూజ్ చేయడం వల్ల స్నైపర్ ని యూజ్ చేస్తున్నప్పుడు ఈ రైఫిల్ క్యారెక్టర్ ని యూజ్ చేయడం వల్ల ఆటోమేటిక్ మనకైతే సైలెన్సర్ ని యాడ్ చేస్తుంది. అలానే మనకు ఇంకో బెనిఫిట్ ఉంది. ఎప్పుడైతే మనం ఈ రైఫిల్ క్యారెక్టర్ ని యూజ్ చేసి ఎనిమిని నాక్ చేస్తామో అప్పుడు వాళ్ళ టీమ్మేట్స్ స్పీడ్ గా రివైవ్ అయితే చేయలేరు. నెంబర్ 7 ట్రిక్ ఏంటిదంటే ప్రాక్టీస్ అట్ ఆల్ రేంజ్. స్నైపర్ ఎంత పవర్ఫుల్ మీ అందరికైతే తెలిసే ఉంటుంది. ఏ రేంజ్ లో అయినా సరే మనం ఈజీగా వాడొచ్చు. లాంగ్ రేంజ్, మిడ్ రేంజ్, ఇంకా షార్ట్ రేంజ్ లో కూడా. మెయిన్ పాయింట్ ఏంటిదంటే ఈ స్నైపర్ ని తీసుకొని మీ ఫ్రెండ్స్ తోటి అయితే కష్టం ఆడండి. చాలా ఈజీగా మీరైతే ఇంప్రూవ్ చేసుకోవచ్చు మీ అక్యురసీ. ఇంకో విషయం ఏంటిదంటే ప్రో ప్లేయర్స్ తోటి ఆడండి. ఇంకా చాలా స్పీడ్ గా మీ గేమ్ అయితే ఇంప్రూవ్ చేసుకోవచ్చు. నంబర్ 8 ట్రిక్ ఏంటిదంటే స్మార్ట్ గ్లూవాల్. ఇప్పుడైతే ఏడబ్ల్యూఎం ని యూజ్ చేస్తామో గ్లూవాల్స్ వేయడం చాలా కష్టం అయిపోతుంది. కాబట్టి మీరైతే గ్లూవాల్ స్మార్ట్ త్రో ని మీరైతే ఆన్ చేసుకోండి. సెట్టింగ్ ని ఆన్ చేసుకోవడం వల్ల ఫైర్ చేసిన తర్వాత జస్ట్ నువ్వు గ్లూవాల్ బటన్ మీద క్లిక్ చేస్తావో లేదో ఆటోమేటిక్ గా గ్లూవాల్స్ అయితే పడిపోతాయి. ఎవరైతే ఏడబ్ల్యూఎం ని యూజ్ చేసి ప్రో లెవెల్ గేమ్ ఆడాలనుకుంటున్నారో ఈ సెట్టింగ్ ని అయితే ఆన్ చేసుకోండి. చాలా అంటే చాలా స్పీడ్ గా మీ గేమ్ ప్లే అయితే ఇంప్రూవ్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ ట్రిక్ ని తెలుసుకునే ముందు ఈ వీడియోకి ఒక లైక్ వేసి ఛానల్ ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో విషయం గుర్తు పెట్టుకోండి, బేసిక్ నుండి అడ్వాన్స్డ్ లెవెల్ కి అయితే నేను టీచ్ చేస్తాను. మీ గేమ్ ప్లే అయితే ప్రో లెవెల్ కింద కన్వర్ట్ చేసే బాధ్యత నాది. ఇంకా లేట్ చేయను. నెక్స్ట్ ట్రిక్ ఏంటిదంటే 9-1 యూజ్ ఆఫ్ ట్రైనింగ్ గ్రౌండ్ లో స్టార్ట్ చేసిన తర్వాత ఈ ప్లేస్ కి వచ్చిన తర్వాత 2 గ్లూవాల్స్ అయితే వేసేయండి. 2 గ్లూవాల్స్ వచ్చిన తర్వాత మీరైతే ఈ హౌస్ పైకి వచ్చిన తర్వాత మీరైతే లాంగ్ రేంజ్, మిడ్ రేంజ్, ఇంకా షార్ట్ రేంజ్ లో ఎనిమికి అయితే మీరు ఈజీగా ఫైర్ చేసి ఈజీగా నేర్చుకోవచ్చు. ఇలా మీరు హౌస్ పైకి వచ్చి మీరైతే ఈజీగా మీరైతే మీ గేమ్ ప్లే ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. కాబట్టి ఈ ట్రిక్ ని అయితే యూజ్ చేయండి. ఈ ప్లేస్ నుండి మీరైతే మీ గేమ్ ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. 10th వన్ ట్రిక్ ఏంటిదంటే కరెక్ట్ సెన్సిటివిటీ. ఎక్కువగా మీరు థింక్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నేనైతే పర్ఫెక్ట్ సెన్సిటివిటీని సెండ్ చేస్తాను. జస్ట్ మీ మొబైల్ నేమ్ అయితే కామెంట్ చేయండి. నేను ముందే చెప్పాను ఇవి బేసిక్ నుండి అడ్వాన్స్డ్ లెవెల్ ట్రిక్స్ అని. ఇంకా ఈ వీడియోకి ఒక లైక్ వేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి.